అవకాశం ఇచ్చినటువంటి డివెన్ రావు గారికి, దానికి కారణమైనటువంటి మిత్రులు విశ్వనాథ్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంగీతంలో ఏ ఫామ్ ఆఫ్ మ్యూజిక్ అయినా మనం పెట్టుకున్నదే. కర్ణాటక సంగీతం అని, లలిత సంగీతం అని, శాస్త్రీయ హిందుస్థానీ అని, పాప్ అని, జాజ్ అని, హిప్ హాప్ అని పేర్లు మనం పెట్టుకున్నదే. బట్ ఏదైనా ఆ 7 స్వరాల్లో ఉండేది. సో మనం ఒక పాటను చేస్తుంటే ఆ పాట ఆ మాటకి తగిన అర్థాన్ని ఎలివేట్ చేస్తుందా లేదే అనేదే ప్రధానం. సో ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించి ఏం చేసినా ఆ ధ్యానానికి సంబంధించినట్టుగా ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేశాను. ఎంతో వివరంగా నేను చేసిన కంపోజిషన్స్ గురించి ప్రస్తావించినటువంటి పార్వతీశన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక కంపోజర్ ఏమైనా ఒక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఆ చిన్న విషయాలను కనుక ఎవరైనా పర్టికులర్గా గుర్తించి అభినందిస్తే వాళ్ళు పొందే ఆనందం ఇంత అంతా ఉండదు. సో జనరల్గా పాట బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది కన్నా అక్కడ వాయులీనం ప్రదర్శించారు, అక్కడ డిఫరెంట్గా ఉందంటే ఓ మై గాడ్ దిస్ పీపుల్ ఆర్ ఓకే, వీళ్ళందరూ వింటున్నారు అనమాట ఇలాగా. సో యూ గెట్ మోటివేటెడ్ అనమాట. సో అలాగా నవరాత్రి ఉత్సవములు కనులార కాంచదము, నవదుర్గావతారి ఆశీస్సులందెదము, నవరాత్రి ఉత్సవములు కనులార కాంచదము, నవదుర్గావతారి ఆశీస్సులందెదము, నవరత్నమాలికతో మనసార కొలిచెదము, నయనాలకానందం ఆ దివ్య దర్శనము, నవరత్నమాలికతో మనసార కొలిచెదము, నయనాలకానందం ఆ దివ్య దర్శనము, నవరాత్రి ఉత్సవములు కనులార కాంచదము, నవదుర్గావతారి ఆశీస్సులందెదము. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట. ఈ పాటను ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు. కాపీ రాగంలో ఇది కంపోజ్ చేసినప్పుడు ఆయన పాడుతూ పాడుతూ రాజేశ్వరరావు గారు కంపోజ్ చేసిన పాటలు ఆ రాగంలో ఈయన ఇలా చేశారు అలా చేశారు అంటూ ఆ పాటలన్నీ వినిపిస్తూ హీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా ఒక పార్ట్నర్ అయినందుకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కిన్నెర రఘురామ్ గారికి, ఎందుకంటే కేవలం సినిమా ప్రోగ్రాములకి ఇంకోటి అయితే ఆసక్తి చూపించే రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఇలాంటి కార్యక్రమాలకి ముందు వచ్చి మేము కూడా ఈ కార్యక్రమంకి సంగీత సాహిత్యాలకు విలువ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. సో మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ కవితా ప్రసాద్ గారికి, రమణాచారి గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను.